హెచ్సీఏ కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ను సిఐడి అధికారులు 5వ రోజు విచారిస్తున్నారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్పై దేవరాజ్ను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న దేవరాజ్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఇవాళ ఉప్పల్ స్టేడియం దగ్గర హెచ్సీఏ ఆఫీసులో విచారిస్తున్నారు. హెచ్సీఏకు సంబంధించి కీలక వివరాలు సేకరించినట్లు తెలిపారు సిఐడి అధికారులు. డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, హెచ్సీఏ కేసులో సిఐడి దర్యాప్తుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ కస్టడీ విచారణ 5వ రోజు కొనసాగుతుంది. హెచ్సీఏలో జరిగిన నిధుల గోల్మాలు అవకతవకలపైన సిఐడి కేసు నమోదు చేసిన తర్వాత ముందుగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన టైంలో దేవరాజ్ అప్పటికే అబ్స్కాండ్ అయిపోయాడు. సిఐడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చాలా చురుగ్గా జరుగుతుంది అనేది పక్కా సమాచారం దేవరాజ్కున్న క్రమంలో ఫస్ట్ ప్రెసిడెంట్ని ఇంకా మిగతా నిందితులను అరెస్ట్ చేసిన టైంలోనే దేవరాజ్ హైదరాబాద్ నుండి అబ్స్కాండ్ అయిపోయాడు. దేవరాజ్కి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి సమాచారం ఇచ్చాడు అనేది కొంతమేరకు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అవ్వడంతో ఇప్పటికే ఉప్పల్ సిఐని కూడా సస్పెండ్ చేసిన సిచ్యువేషన్. సో దేవరాజ్ ఇక్కడ నుండి అబ్స్కాండ్ అయిపోయిన తర్వాత చాలా రాష్ట్రాలు వివిధ ప్లేసెస్లో తలదార్చుకున్నాడు. చివరిగా అతన్ని పూణేలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ తరలించిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రావు, హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఎంత కీలక వ్యక్తో, అందులో సెక్రటరీగా ఉన్నటువంటి హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ పాత్ర కూడా చాలా కీలకంగా భావించిన అధికారులు కస్టడీ కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సో న్యాయస్థానం కస్టడీకి అనుమతించిన క్రమంలో ఈరోజు 5వ రోజు కస్టడీకి సంబంధించిన విచారణ, అంటే 5 రోజుల నుండి కూడా సిఐడికి సంబంధించిన అధికారులు దేవరాజ్ని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్. ముందుగా దేవరాజ్ సంబంధించి అంటే హెచ్సీఏలో జరిగిన నిధుల గోల్మాల్ సంబంధించి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రావు కొన్ని ఫోర్జరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా జగన్మోహన్ రావు దేవరాజ్ ఇద్దరు కలిసి కూడా ప్రొసీడింగ్స్ చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి మెయిన్గా బీసీసీఐ నుండి ఏటా హెచ్సీఏకి ఎంత నిధులు వస్తున్నాయి, ఆ నిధుల్లో ఎంత ఖర్చు చేస్తున్నారు, దానికి సంబంధించి బిల్ పేమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఇంకా హెచ్సీఏకి సంబంధించి మెయిన్గా సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించిన యాజమాన్యంతో కాస్త విభేదాలు తెరపైకి రావడము, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా హెచ్సీఏకి సంబంధించి జగన్మోహన్ రావు కావచ్చు, లేకపోతే హెచ్సీఏ ప్యానల్ మొత్తం కూడా వేధిస్తుంది అంటూ ఏదైతే ఫిర్యాదు చేసిన తర్వాత విజిలెన్స్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగింది. హెచ్సీఏ సంబంధించి ఎవరైతే ఈ మెంబర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి ఎస్ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని వేధిస్తున్నారు టికెట్ల విషయంలో అనేది కూడా కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో పాటు మెయిన్గా ఈ కస్టడీ విచారణలో మాత్రము ఆ మ్యాచెస్ జరిగిన టైంలో ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించిన మ్యాచ్లు ఏదైతే జరిగాయో ఆ మ్యాచ్లు జరిగిన తర్వాత వీళ్ళు వివిధ వాళ్ళకి వివిధ ఏదైతే మ్యాచ్ నిర్వహణలో భాగంగా కొందరికి పేమెంట్ చేశారు. సో ఆ పేమెంట్ సంబంధించి బిల్లులకు సంబంధించిన మొత్తం స్లిప్స్ అనుకోవచ్చు, బిల్లులకు సంబంధించిన పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలించడంతో పాటు మెయిన్గా బీసీసీఐ నుండి కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. సో ఆ కోట్ల రూపాయల నిధుల్ని ఏ విధంగా వీళ్ళు గోల్మాల్ చేశారు, ఏ విధంగా నిధుల్ని బదలాయించారు వింత అకౌంట్లకి, దాంతోపాటు ఏ విధంగా దారి మళ్లించారు అనేది పూర్తి స్థాయిలో కూడా ఇటు దేవరాజ్ని క్వశ్చన్ చేస్తున్న అంశం. ఎందుకంటే హెచ్సీఏనే కాదు ఏ బోర్డ్ ఆఫ్ ప్యానెల్లో కూడా సెక్రటరీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి సెక్రటరీని విచారించాలి అనేది భావించిన సిఐడి అధికారులు ఆల్రెడీ దేవరాజ్ ఇంట్లో కూడా కొంతవరకు సిఐడి అధికారుల సోదాలు కొనసాగాయి. అంటే ఈ 5 రోజుల కస్టడీ విచారణలో భాగంగా దేవరాజ్ నివాసంలో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లని ఆల్రెడీ సిఐడి అధికారులు సేకరించినట్లు మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు హెచ్సీఏ కార్యాలయం ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి హెచ్సీఏ కార్యాలయం కేంద్రంగానే ఈ అవకతవకలన్నీ కూడా జరిగాయనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి హెచ్సీఏ కార్యాలయంలో దేవరాజ్ సంబంధించిన విచారణ కొనసాగుతుంది. సో హెచ్సీఏ కార్యాలయంలో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్, మెయిన్గా హెచ్సీఏ బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతుంటాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా సిఐడి అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దాంతోపాటు మెయిన్గా ఈ కస్టడీ విచారణలో ఇప్పటికే 5వ రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది సిఐడిది. కాబట్టి దేవరాజ్ కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఆదేశాలతోటే ఇవన్నీ కూడా చేశాను అంటూ కాస్త చెప్పుకొస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మెయిన్గా ఫోర్జరీ సంబంధించిన డాక్యుమెంట్స్ అంశం కూడా తెరపైకి వస్తుంది. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ జగన్మోహన్ రావు ఎక్కడ క్రియేట్ చేశాడు, దానిపైన ప్రొసీడింగ్స్ చేయాలని ఎవరు ఒత్తిడి తెచ్చారు, ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. కాబట్టి ఆ అంశంతో పాటు మెయిన్గా నిధుల గోల్మాల్ సంబంధించి మెయిన్గా కొన్ని క్రికెట్ క్లబ్స్ సంబంధించిన వాటి నుండి కూడా పెద్ద మొత్తంలో కూడా హెచ్సీఏ వాళ్ళు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సో ఆ క్రికెట్ క్లబ్స్
క్లబ్స్ ఏ క్రికెట్ క్లబ్స్ నుండి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఆ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, డబ్బులు తీసుకున్న తర్వాత క్లబ్ల నుండి తీసుకున్న డబ్బులని వేటికి ఉపయోగించారు. సో ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా మెయిన్గా నిధులకు సంబంధించిన గోల్మాల్ పైనే క్వశ్చన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు మెయిన్గా ఇటు జగన్మోహన్ రావు దేవరాజ్ వీళ్ళిద్దరే క్రియాశీలకంగా వ్యవహరించి ఎవరికి తెలియకుండా ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మిగతా బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ మొత్తం కూడా ఈ విధమైన నిధుల గోల్మాల్కి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే నిందితులు కొందరు అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ తరలించిన తర్వాత బెయిల్ మంజూరైంది. సో ప్రస్తుతం జగన్మోహన్ రావు సంబంధించి ఆల్రెడీ ఆయనను క్వశ్చన్ చేశారు. ఇప్పుడు సెక్రటరీకి సంబంధించి దేవరాజ్ని కూడా సిఐడి అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు. సో దేవరాజ్ ఇచ్చే స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేస్తున్న సిచ్యువేషన్. సో దేవరాజ్ స్టేట్మెంట్ అనేది హెచ్సిఏ కేసులో సిఐడికి చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే క్రియాశీలకంగా కూడా దేవరాజ్ వ్యవహరించాడనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దేవరాజ్ ఎప్పుడైతే అబ్స్కాండ్ అయ్యాడో అప్పుడే దేవరాజ్ వద్ద ఉన్న కొంత ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ వాటన్నిటిని కూడా మొత్తము ఇంట్లో ఉండకుండా కావచ్చు, హెచ్సిఏలో మెయిన్ ఆఫీస్లో ఉండకుండా వేరే ఒక సెక్యూర్ ప్లేస్లో ఒక సీక్రెట్ ప్లేస్లో వాటన్నిటిని కూడా భద్రపరిచాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని డాక్యుమెంట్స్ అయితే సిఐడి ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కనుగొనాలని చూస్తుందో ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన వాటిపైన కూడా దేవరాజ్ని ప్రశ్నిస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయనే కోణంలో కూడా దేవరాజ్ని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా హెచ్సిఏ నిధుల గోల్మాల్ బీసీసీఐ నుండి వేల కోట్ల నిధులు వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా తప్పుదోవ పట్టించారు నిధుల్ని అనేది క్వశ్చన్ చేయడంతో పాటు వివిధ క్లబ్బుల నుండి వచ్చిన డబ్బుని ఏ విధంగా బదలాయించారు, ఎవరెవరు అకౌంట్స్కి బదలాయించారు, ఇందులో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు హెచ్సిఏ గోల్మాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఎంటైర్గా ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఖచ్చితంగా కస్టడీ తీసుకొని నిందితుల్ని విచారించాలని సిఐడి భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగా వన్ ఆఫ్ ది మెయిన్ అక్యూజ్డ్ సెక్రటరీ హెచ్సిఏ దేవరాజ్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో దేవరాజ్ క్వశ్చనింగ్లో భాగంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ఆల్రెడీ పరిశీలించారు. సో 5వ రోజు కస్టడీ విచారణ సాయంత్రం ముగియనుంది. సో దేవరాజ్ కస్టడీలో మాత్రం హెచ్సిఏ నిధుల గోల్మాల్ సంబంధించి చాలా క్రెడిబుల్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే సిఐడి కస్టడీలో సేకరిస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. సూర్య.